బ్రేకింగ్ లో చూస్తున్నాం. భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం వైకుంఠ ఏకాదశి శోభతో అలరారుతోంది. ఈ వేకువజాము నుంచే స్వామివారి సన్నిధిలో భక్తులు ఉత్తర ద్వార దర్శనం కోసం బార్లు తీరారు. వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారిని ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చనే విశ్వాసంతో భక్తులు పోటెత్తారు. రామనామస్మరణతో భద్రాద్రి మాడవీధులు మారుమోగుతున్నాయి. శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకోవడానికి మిథిలా స్టేడియం ముందు కంపార్ట్మెంట్లలోకి భక్తులు చేరుకున్నారు. స్వామివారి సన్నిధి వేకువజామున మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉత్తర ద్వార దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకున్నారు. జై శ్రీరామ్. అయ్యా, ఎవరు కూడా తోసుకురావద్దండి, వరుస క్రమం పాటించవలసిందిగా కోరుతున్నాము. దర్శనానికి ఇంకా సమయం ఉన్నది. స్వామివారు తిరిగి సేవకు బయలుదేరిన తర్వాత మిగతా వారు రావాల్సిందిగా విన్నపము. సాయ భద్రాయ పరమాత్మనే జానకీ ప్రాణాయ రామచంద్రాయ మంగళం మంగళాచార్యస్తు మంగళం. రామనారాయణ గోవింద గోవింద, లక్ష్మీ రమణ గోవింద గోవింద, ఆంజనేయ వరద గోవింద గోవింద, వైనతేయ వరద గోవింద గోవింద. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. బోయిలంతా కూడా ఎక్కడున్నా వాహనాల దగ్గర రావాలి. స్వామివారి తిరిగి సేవకి వెళ్ళాలి. బోయిలంతా రావాలి, షెట్టార్ తీసుకొని రావాలి. స్వాములంతా షెట్టార్ తీసుకొని స్వాములంతా దీపావళి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మా దగ్గర ఏం చేస్తున్నారు?